మనం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ బల్పాల గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము. మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీటీసీ బిక్కులాల్ మనతో ఉన్నారు. బిక్కు గారు నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నాండి. మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి గతం నుంచి అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అనుభవం ఉంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? చాలా బాగుందండి. బలపాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఓకే. బలపాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇచ్చేది ఏంటంటే రైతులు ముఖ్యంగా కోతులు పెడత బాగుంది. కోతులు పట్టించి వేరే ప్రాంతాలకు తరలిచ్చే కార్యక్రమం మేము త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. తర్వాత బలపాల్లో అండర్ డ్రైనేజీ, పిఎస్సికి సిసి రోడ్డు మరియు ఎర్రగొండ తండ నుంచి మన బలపాల నుంచి ఎర్రగొండ తండ టు వైఆర్ చిల్కోడ్ రోడ్డు, లక్ష్మీ తండ నుంచి సోమయాలపల్లి చెరువు వరకు రోడ్డు, అంతర్గతంగా సిసి రోడ్లు, నీటి ఏది 24 గంటలు మొత్తం అంటే నీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమం అటువంటివి చేస్తాం సార్. మంచిది. ఇక్కడ పిహెచ్ఎస్ సంబంధించి చూస్తే అనేక సమస్యలు అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? మేము గెలిచినాక ప్రతి వారంలో ఒకసారి విజిట్ చేస్తామండి. ఓకే. ఇప్పుడు ప్రధానంగా మీకు గతంలో ఎంపీటీసీ చేసిన అనుభవం ఉంది, ఇప్పుడు సర్పంచ్ గా బరిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు మీరు ఏమంటున్నారు? చాలా బాగా అభివృద్ధి పదంలో తీసుకుపోతాడని ఆదరిస్తారండి. ఒక ఆలోచన వచ్చిందా జనాల్లో? జనాలు బాగా డిఫెండ్ అయి ఉన్నారు. ఆల్రెడీ గెలుస్తారని వాళ్ళే ప్రచారం చేస్తారు. ఓట్ల రూపంలో వస్తాయంటారా? తప్పకుండా. ఎంతమంది వార్డ్ నంబర్స్ ఉన్నారు? 10 మంది అండి. 10 మంది. ఒకసారి వార్డ్ నంబర్ల పేరు చెప్పండి. ఫస్ట్ 1వ వార్డు చెరుకుపల్లి మోహన్, 2వ వార్డు శనగాపురం కాంతమ్మ, 3వ వార్డు పిట్టల మోహన్ రావు, 4వ వార్డు పిట్టల వెంకన్న, 5వ వార్డు నాగరపోయిన నీలమ్మ, 6వ వార్డు బత్తుల ఉమా, 7వ వార్డు వచ్చేసి రజనీకాంత్, 8వ వార్డు ఐతం లక్ష్మి, 9వ వార్డు బాణ శ్రీను, 10వ వార్డు ధారావతి లక్ష్మణ్. ముఖ్యంగా యువత ఏమంటుంది? ఇక్కడ గతంలో మీరు చేసిన రాజకీయం ఒక రకంగా ఉంది, ఇప్పుడున్న రాజకీయం ఒక రకంగా ఉంది. ఇప్పుడు యువత ఏమంటుంది? యువత రాజకీయాలకు రావాలని చెప్పేసి యువకుడినే ఎంచుకుంటున్నారండి. ఇప్పుడు నేను యువకుడినే. అవును. కాబట్టి నన్నే వాళ్ళు మీరైతేనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే సార్, మీరు గతంలో ఎంపీటీ చేసినప్పుడు ఉమ్మడిగా గ్రామ పంచాయతీ, ఇప్పుడు లింగతండ కావచ్చు, లక్ష్మీ తండ కావచ్చు, బలపాల కావచ్చు, అప్పుడే ఎంపీటీసీగా మీరు బరిలో ఉన్నారు, అప్పుడు గెలిచారు. అప్పుడు అభివృద్ధి ఏ దిశలో తీసుకెళ్లారు? ఒకసారి ప్లే చేయరా? అప్పుడు నేను స్టార్టింగ్ లో నన్ను గెలిచినాక 2001లో గెలిచానండి నేను. ఓకే. బలపాల చర్చి బాయ్ కాడ నుంచి హాస్టల్ దాకా పైప్ లైన్ వేసినాను. ఓకే. వీధిన మొత్తం ట్యాపింగ్ చేసి నీళ్లు ఇచ్చాము. లింగతండలో 2 బోర్లు వేసినాం, బలపాల 2 బోర్లు వేసినాం, లక్ష్మీతండలో 2 బోర్లు వేసినాం. ప్లస్ వాడవాడకు నేను ఇంటర్నల్ పైప్ లైన్ వేసినండి తాగునీరు సమస్య కోసం. సిసి రోడ్లు వేసినాం, చాలా పనులు చేసినాం. మళ్ళా మా హయాంలో చేసింది లక్ష్మీతండ నుంచి బలపాలకు అసలు బాగా ఇరుకుడంకుండే, దాన్ని మా తండ వాళ్ళ సహకారంతో దాన్ని వెడల్పు 20 ఫీట్ల రోడ్డు వేసినా ఇవాళ తార్ రోడ్ అయిందండి. తార్ రోడ్ కూడా అయింది. సార్, గతంలో మీరు శాసనసభ్యులు రెడ్డి నాయక్ తో పనిచేశారు గతంలో, ఇప్పుడు రామచంద్ర నాయక్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఈక్వల్ గా ఎక్కువగా పనిచేసిన అనుభవం ఉన్న క్యాండిడేట్ ఏమో మన రెడ్డి నాయక్ ఉన్నారు. ఇప్పుడు స్థానికంగా 2 సంవత్సరాలు అయింది. వీళ్ళిద్దరు తక్కువ పనిచేసిన అనుభవం ఎవరికి ఎక్కువ ఉండదు? పని చేసే విధానంలో కూడా తేడా ఉందండి. అదే అడుగుతున్నా. ఏంటంటే రెడ్డి నాయక్ గారు ఊరికి ఒక్కొక్క కాంట్రాక్ట్ ఇచ్చేది 5 సంవత్సరాలు మళ్ళీ తీయపోయింది. రామచంద్ర నాయక్ గెలిచినాక ఇప్పటికి 50 లక్షల రూపాయలు వర్క్ సీసీ రోడ్లు ఇచ్చిండు. ఒక్క 2 సంవత్సరాల్లోనే 50 లక్షల రూపాయలు సీసీ రోడ్డు ఇచ్చిండు. ప్లస్ ఇంటర్నల్ రోడ్లు ఇంకా మంజూరీలో ఉన్నాయి. అది ఓకే, మంచిది. మహిళలు ఏమంటున్నారు సార్? మీకు ఓటర్లు మహిళలు ఏమంటున్నారు? అంటే యువత ఒక రూట్ లో ఉంటే మహిళలు ఒక రూట్ లో ఉంటారు, 60 నుంచి 70 సంవత్సరాలు ఒక రూట్ లో ఉంటారు. మీరంతా స్టడీ చేసి ఉంటారు, ఎందుకంటే మీ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నారు. ఇప్పుడు మీ గెలుపు మీ ఆత్మకు తెలిసే ఉంటది. మేము చెప్తాం కొన్ని విషయాల్లో ఇట్లా గెలుపు అని అంటాం, కొందరు లేదంటారు. మీకు అంతరాత్మకు తెలుస్తా ఉంటది. ఏమంటారు? ఒక్క 3 ముక్కల్లో చెప్పండి. మహిళలు మంచిగా స్పందిస్తున్నారు. కాకపోతే ఒంటరి మహిళలు కొన్ని 2 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి ఒకటే బాధపడుతారు. ఈ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఓకే సార్, మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీకు సర్పంచ్ అభ్యర్థిగా ఇచ్చారు కదా, మీకు ఏ గుర్తు వచ్చింది? మాది కత్తెర గుర్తండి. ఒకసారి మీరు ఏ రకంగా ఓటు అడుగుతారో ప్రజలు ఒకసారి అడగండి.
మేము సార్ బలపాల సపరేట్ గ్రామ తీసుకో. బలపాల గ్రామ మిత్రపక్షమైన సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నా పేరు బాదాద్ బిక్కు నాయక్. నాకు కత్తెర గుర్తు వచ్చింది. బలపాల గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, సోదరిమణులు, సోదరులు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు బాదాద్ బిక్కు నాయక్. మిత్రపక్షమైన సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. బలపాల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు కత్తెర గుర్తు వచ్చింది. బలపాల గ్రామ ప్రజలు, సోదరిమణులు, సోదరులు, అక్క చెల్లెలు, అన్నలు అందరూ నన్ను భారీ మెజారిటీతోని మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను మా బలపాల గ్రామానికి ఎమ్మెల్యే మా దొన్నాకల రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారితో మంచి మిత్రబంధం. ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు బలపాల అభివృద్ధి చెందాలంటే ఆయనతో సన్నిహితం ఉండి ఆయన ద్వారా నిధులు తీసుకొచ్చి బలపాలని డెవలప్మెంట్ చేద్దామని ఆశిస్తున్నాను. రేషన్ కార్డుల విషయం కానీ, సన్న బియ్యం విషయంలో కానివ్వండి, మరియు ఉచిత పథకాలు అయినటువంటి ఫ్రీ బస్ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, ఉచిత గ్యాస్ కానీ, 500 గ్యాస్ కానీ, సబ్సిడీ కానీ, ఇట్లాంటి అన్ని ముందంజల పథకాలు పేదలకు చేరుస్తున్నాయి. అందులో ఇంకా అభివృద్ధి పరచాలంటే రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఇందిరమ్మ ఇండ్లు సుమారుగా వచ్చే సంవత్సరం ఒక 50 ఇండ్లు తీసుకొచ్చి మా నిరుపేదలకు ఇచ్చి వాళ్ళకు నిర్మాణంలో భాగంగా చేస్తున్నానని ఆశిస్తున్నాను. ఓకే, ఇద్దరు క్లోజ్ విన్నారు కదా అండి. అభివృద్ధి దిశలో తీసుకెళ్లేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బిక్కు గారిని ఇటు కాంగ్రెస్ పార్టీ గుర్తించి గతంలో ఎంపీటీసీగా గెలిచిన అనుభవం, అప్పుడు చేసిన అభివృద్ధి, ఇప్పుడు చేయబోయే అభివృద్ధిని కూడా తన యొక్క మాటల్లో మనం విన్నాము. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీతోనే పథకాలతో మీకు మంచి సహకారం అందించడానికి నేను ముందుకొచ్చా బిక్కు గారు చెప్తున్న పరిస్థితి. టీ9 ప్రతినిధి సీతారాంతో బల్పాల గ్రామ పంచాయతీ నుంచి ఫేస్ టు ఫేస్.